సినిమాల ప్రభావం ఎక్కువైపోయి ఎప్పుడైనా స్టవ్ ఆన్ చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ పేలిపోయి పోతానేమో అని భయంతో అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళలేదు నేను. ఇప్పటికీ నాకు స్టవ్ ఆన్ చేయాలన్న అంతే భయం. కుకింగ్ మొత్తం నేను యూఎస్ వచ్చాకనే నేర్చుకున్నాను. యూఎస్లో ఎలక్ట్రిక్ స్టవ్లు కదా, దానివల్ల బెటర్ అయింది. ఇప్పుడు నాకు గ్యాస్ స్టవ్ ఉన్నా కొంచెం మెల్లిగా అలవాటు చేసుకున్నా. అంటే యూఎస్లో సిలిండర్ కిచెన్లో ఉండదు, పైపులు బయట ఉంటాయి, అదొక ధైర్యము. ఇప్పుడు నేను ఇండియాలో ఫస్ట్ టైం కుక్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే ముగ్గురం కలిసి చేస్తున్నాము. స్టవ్ కూడా మా చెల్లె ఆన్ చేసింది. చూడు ఎలా కట్ చేస్తావు మరి. నీ ఉద్దేశంలో లోపలికి వెళ్ళక విడిపోతుంది కదా. ఇలా చేశాను, మా చెల్లి మళ్ళీ చేసుకుంది. చాపింగ్ బోర్డు కూడా లేకుండా కట్ చేయమంటే ఇలా కట్ చేయాలని తెలియక నార్మల్ గా కట్ చేసుకుని తిన్నాము. కాదు, చాపింగ్ బోర్డు కూడా లేకుండా కట్ చేయమంటే ఎలా కట్ చేసి, అందుకని ఇలా తింటారా గైస్? రాళ్ళు కదా. నువ్వు కొంచెం ఎప్పుడు కావాలంటే మళ్ళీ పైన వేసుకుంటారు. ఇంతకీ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? రెడ్ ఉప్మాకి వచ్చిన తిప్పలు ఇవన్నీ. వంట బాగున్నా కిచెన్ అంతా పెంట చేశారు అన్న తిట్లు తప్పవు.